ఎంసీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక వందనాలు. నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి గోపాల్ రెడ్డి, మాది ధర్మవరం. భగవద్గీత కార్యక్రమంలో జ్ఞానయోగం గురించి తెలుసుకుంటున్నాం. గత ఎపిసోడ్లో కొనసాగింపుగా ఇప్పుడు పూర్తిగా ఇక్కడ ముగింపుకు వచ్చాం. కాబట్టి దీన్ని మనం శ్రద్ధ ఎంత పనిచేస్తుంది, జ్ఞానం ఎంత గొప్పది అనేది ఇక్కడ భగవానుడు చాలా చెప్తాడు. జ్ఞాని లక్షణాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి మనకు వివరంగా చెప్తున్నాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యస్థినే సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన అన్నాడు. విద్యా వినయ సంపన్నత కలిగిన బ్రాహ్మణ్ణి అందును కుక్క మాంసం తినుకొను చండాలు ఎందును జ్ఞాని సమదృష్టి కలిగిండును అని చెప్పి, విద్యా వినయ సంపన్నత కలిగిన బ్రాహ్మణ్యందును కుక్క మాంసమును వండుకొని తిను చండాలినందును జ్ఞాని సమదృష్టి కలిగిండును. కాబట్టి ఆత్మదృష్టితో ఉంటాడు కానీ మనోదృష్టితో కానీ శారీరక దృష్టితో కానీ ఉండడు అని చెప్పుకున్నాడు. అలాగే తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అంటాడు. జ్ఞానుల దగ్గరికి వెళ్ళి సాష్టాంగ దండ ప్రమాణం ఆచరించి తర్వాత వినయముగా ప్రశ్నించి, పరిప్రశ్న ఉండకూడదు, ప్రశ్నించకూడదు, పరిప్రశ్నే ఉండాలి. అంటే నాకేదో తెలుసుకోవాలి అనేటటువంటి ఉబలాటంతో వాళ్ళను ప్రశ్నలు అడిగితే అది పరిప్రశ్న అంటారు. లేదా నాకేదో తెలుసు నీకు తెలుసా అన్నట్టుగా వ్యవహరిస్తే అది ప్రశ్న అంటారు. ఎవరి దగ్గర జ్ఞానుల దగ్గర ఎప్పుడే కానీ ప్రశ్నలు ఉండకూడదు, పరిప్రశ్న మాత్రమే ఉండాలి. నాకు తెలియజెప్పు అనేట్టుగానే ఉండాలి, కానీ నాకు తెలుసు ఇది అని చెప్తే వాళ్ళ ద్వారా జ్ఞానం రాదు. కాబట్టి పరిప్రశ్ననే సేవ చేయాలా, పరిప్రశ్నతో అడగల్లా. ఉపదేశంతి ఎత్తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన తరవ. అంత వినయంతో మనం అడిగితే వాళ్ళు తప్పకుండా ఉపదేశిస్తారు అని చెప్పి చెప్తాడు. కాబట్టి అర్జున, నువ్వు గురువుల దగ్గర కానీ మహాపురుషుల దగ్గర కానీ వెళ్ళినప్పుడు వినయంతో మాట్లాడి, వినయంతో ప్రశ్నలు అడిగి, తర్వాత వాళ్ళకి సేవలు చేసి ఆ జ్ఞానాన్ని నువ్వు కోరుకుంటే వాళ్ళు ఆ జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తారు అని చెప్తాడు. అని చెప్పి ఇక్కడ జ్ఞానం వచ్చిన తర్వాత మోహం ఉండదు. ఇక్కడ జ్ఞానం అంటే ఏం కృష్ణ? అందరూ జ్ఞానము. ఆత్మజ్ఞానం అంటే ఏమి? దానికి పూర్తి క్లారిటీ కావాలి నాకు. ఎందుకంటే ఆ జ్ఞానం అంటే ఎన్నో రకాల జ్ఞానాలు ఉన్నాయి ప్రపంచంలో. అన్ని జ్ఞానాలు వేరు, ఆత్మజ్ఞానం వేరు అంటారు. ఆత్మజ్ఞానం అంటే ఏమి? ఆత్మజ్ఞానం వచ్చినోడు ఎలా ఉంటాడు అని చెప్తాడు. యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాశసి పాండవ ఏన భూతన్న శేషేన ద్రచ్చస్ ఆత్మన్యతోమయి. ఓ అర్జున, ఈ జ్ఞానానుభూతి వల్ల నీవెన్నటికి ఇప్పుడు మునిగినట్లు మరలా మోహంలో మునగజాలవు. ఈ జ్ఞానము కలుగుడిచే సర్వభూతములు నీ యందు గాంతువు, అదేవిధంగా నా యందును గాంతువు. ఫస్ట్ నీలో భగవంతుడు, నేను భగవంతుడిని నువ్వు తెలుసుకుంటావు. తర్వాత అందరిలో ఉండేది భగవంతుడే అని తెలుసుకుంటావు. ఆ స్థితి కలిగినటువంటి వాళ్ళనే జ్ఞానులు అంటారు. యజ్ఞాత్వాన పునర్మోహం అంటే మోహం లేకుండాటే జ్ఞానం. యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాశసి పాండవ ఏన భూతన్న శేషేన ద్రచ్చస్ ఆత్మన్యతోమయి. ఓ అర్జున, ఈ జ్ఞానానుభూతి వలన ఇప్పుడు మునిగినట్లు ఎన్నటికి నీ మోహంలో మునగజాలవు. ఇప్పుడు నువ్వు మోహం ఏడుస్తాండవే, నా వాళ్ళు, నా తాత, నా ఇది అని. ఇవన్నీ మోహం. ఇట్లా మోహము జ్ఞానం వచ్చింది. జ్ఞానోదయమైన వ్యక్తి ఎట్లా ఉంటాడంటే ఈ మోహాలు ఉండవాడికి. యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాశసి పాండవ ఏన భూతన్య శేషేన ద్రచ్చస్ ఆత్మన్యతోమయి. ఓ అర్జున, ఈ జ్ఞానానుభూతి వలన నీవెన్నటికి ఇప్పుడు మునిగినట్లు మరలా మోహములో మునగజాలవు. జ్ఞానము కలుగుడిచే సర్వభూతములను నీ యందు గాంతువు, అదేవిధంగా నా యందును గాంతువు. ఫస్ట్ నేను భగవంతుడిని తెలుసుకుంటావు, తర్వాత అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకుంటావు. అది దాన్నే జ్ఞానం అంటారు. ఇంకా మోహం అనేది ఉండదు నీకు. ఎందుకంటే నీకు ఆత్మదృష్టే, శారీరక దృష్టి మానసిక దృష్టి పోతుంది. ఈ మోహం అనేది ఉండదు. మోహం ఎప్పుడైతే లేదో అప్పుడు జ్ఞానం కలిగినట్టు గుర్తుపెట్టుకో. ఇప్పుడు కలిగినట్లు మరలా ఎన్నటికి నీ మోహంలో మునగజాలవు. ఈ జ్ఞానం కలుగుడిచే ఇప్పుడు కలిగినట్లు ఎన్నటికీ మోహము కలగదు అంటాడు. మోహం వచ్చేక అవకాశాలు లేవు. ఒక్కసారి జ్ఞానోదయం అయిందా ఇక భ్రమ అనేది పటాపంచలైపోతుంది. ఇప్పుడు మనం భ్రమిస్తున్నాం. మనం కాని దాన్ని మనం అనుకుంటున్నాం. మనమెవరో మనము విస్మృతిలో పడిపోయాం. ఏమి మనమెవరో మనకు తెలియదు. నేను శరీరమే నేను అనుకుంటుండా, నా భావాలే నేను అనుకుంటున్నాను. కానీ నేను ఆత్మను అని ఊరికే చెప్పుకోవచ్చు, కానీ మాటల వరుసకు జ్ఞానం అయితే లేదు. ఎందుకంటే ఆత్మజ్ఞానం వస్తే తిరిగి మోహం ఉండదు.
పూర్తి క్లారిటీ ఇచ్చాడు. యజ్ఞాత్వాన పునర్మోహం, మోహం లేకపోవడమే ఆత్మజ్ఞానము. మోహం ఉంటే అదే అజ్ఞానము. గుర్తుపెట్టుకో అర్జున, యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాశసి పాండవ ఏన భూతన్య శేషేన ద్రచ్చస్ ఆత్మన్యతోమయి. ఓ అర్జున, ఈ జ్ఞానానుభూతి వలన నీవెన్నటికి ఇప్పుడు మునిగినట్లు మరలా మోహంలో మునగజాలవు. ఈ జ్ఞానము కలుగుడిచే నీవు సర్వభూతములు నీ యందు కాంతువు, అదేవిధముగా నా యందును కాంతువు. కాబట్టి ఈ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో మొత్తం కోట్ల 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 జన్మలు చేసిన మహాపాపాలు కూడా దగ్ధమైపోతాయి అని చెప్తాడు ఇక్కడ ఈ శ్లోకంలో. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లావేనైవ వృజనం సంతరిష్యసి. నువ్వు మహాపాపుల్లో అగ్రాగ్రేసుడువైనా సరే ఈ జ్ఞానం అనే తప్పని ఆశ్రయించితివేని పాప సముద్రమును అవలీలగా దాటివేయగలవు. మొత్తం ఏ టు జెడ్ ఒక్కసారి జ్ఞానోదయం అయిందంటే కోట్ల 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 జన్మలు కూడా కర్మలన్నీ ఒక్కసారి దగ్ధమైపోతాయి. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లావేనైవ వృజనం సంతరిష్యసి. నువ్వు మహాపాపులలో అగ్రాగ్రేసుడువైనా సరే ఈ జ్ఞానం అనే తెప్పను ఆశ్రయించితివేని పాప సముద్రమును అవలీలగా దాటివేయగలవు. నీకు ఇంకా ఏమాత్రం కూడా పాపాలు నిన్ను అంటుకోవు. కొన్ని కోట్ల జన్మలు ఉన్న కోట్ల జన్మలో చేసిన పాపాలన్నీ కూడా ఒక్కసారి సముద్రంలో నావపైన ఎక్కాడంటే దాని లోతు కానీ దాని ఇది కానీ వాడికి ఇంకేమి, అది ఎన్ని కిలోమీటర్లు లోతున్నా వాడికి లోతుతో సంబంధం రాదు. అంతవరకు లోతు సంబంధం ఉంటుంది. అంతేగాని ఆ పడవ పైన కూర్చున్నాక లోతు ఎంత ఉన్నా వాడికి ఒకటే ప్రయాణమే. కాబట్టి జ్ఞానం కలిగిన తర్వాత వానికి ఇక ఈజీగా పాప సముద్రాన్ని అవలీలగా దాటేస్తాడు. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లావీనైవ వృజనం సంతరిష్యసి. నువ్వు మహాపాపులలో అగ్రాగ్రేసుడవైనా సరే ఈ జ్ఞానం అనే తెప్పను ఆశ్రయించితివేని పాప సముద్రమును అవలీలగా దాటివేయగలవు అని చెప్తాడు. అని చెప్పి ఇవి ఎట్లా ఉంటుందంటే కొండల కొండల కట్టెలను పేర్చి ఒక నిప్పురవ్వ వెలిగిస్తే మొత్తం అంతా భస్మమైపోతుంది. అది అప్పుడు యాకట్టి కాలుతుంది, పచ్చికట్టి కాలుతుందా, ఒట్టికట్టి కాలుతుందా, పుచ్చింది కాలుతుందా, సచ్చింది కాలుతుంది, ఇవేమి ఉండవు. అన్నీ భస్మీపటలమైపోతాయి ఒక్క నిప్పురవ్వ. కాబట్టి యతైదాంసి సమిద్దోగ్నిర్ భస్మసాత్ కురితే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురితే తథ అంటాడు. యతైదాంసి సమిద్దోగ్నిర్ భస్మసాత్ కురితే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురితే తథ. బాగా ప్రజ్వలింపజేసినటువంటి అగ్ని కట్టెలనెట్లు దహించి వేయునో జ్ఞానమనే అగ్ని సమస్త వాసనలను దహించి వేయుచును. నీ చిత్తంలో ఉన్నటువంటి అన్ని పాప సంస్కారాలు పుణ్య సంస్కారాలు మొత్తం ఏ టు జెడ్ కూడా కాలి బూడిదైపోయి ఆత్మానందానికి అర్హుడవుతావు. కాబట్టి ఎప్పుడైతే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం యతైదాంసి సమిద్దోగ్నిర్ భస్మసాత్ కురితే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురితే తథ. బాగా ప్రజ్వలింపజేసినటువంటి అగ్ని కట్టెలనెట్లు దహించి వేయునో అట్లే జ్ఞానమనుడి అగ్ని సమస్త వాసనలను దహించి వేయుచును. భగవంతుడు యజ్ఞభావాలతో ఎవడైతే కర్మలు చేస్తాడో వాడి స్థితికి ఇది పరాకాష్ఠగా వాడికి అజ్ఞానం లభిస్తుంది. ఇది యజ్ఞాలు చేస్తారు, యజ్ఞకర్మల వల్ల కూడా శుద్ధి చేసుకుంటారు. ఆ యజ్ఞకర్మల్లో కూడా ఫలితాన్ని కోరేవానికి నష్టము ఉంటుంది, ఫలితం కోరుకోకుండా ఉండేవానికి అద్భుతమైనటువంటి ముక్తి కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పుకుంటే సరిపోతుంది. ఒక బాటసారి అడవిగుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అడవిగుండా ప్రయాణం చేస్తున్నాడు ఎందుకంటే అద్భావం తద్భవతి. అడవిగుండా ప్రయాణం చేస్తున్నాడు. అలా వెళ్తూ వెళ్తూ మిట్ట మధ్యాహ్నం వేడి ఎక్కువైపోయింది, దాహమైంది. ఒక చల్లని నీడు ఉంటుందని కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని చెట్టు కిందకు పోయాడు. వాడికి తెలీదు అది కల్పవృక్షం. కల్పవృక్షం అనే విషయం మనకి తెలీదు. ఆ చెట్టు కిందకు పోయి నిలబడ్డాడు. నిలబడిన తర్వాత అబ్బా ఎంత చల్లగా ఉంది, ఇంకా గుక్కిడు మంచినీళ్ళు గిని ఉంటే గిన తాగి హ్యాపీగా పోవచ్చు అనుకుంటానే నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్ళు తాగాడు. అది ఎందుకంటే కల్పవృక్షం కదా, కోరింది ఇస్తుంది. దాని కిందకి పోయినాడు కాబట్టి కోరింది ఇస్తుంది. ఈ జ్ఞానం కూడా అట్లే కోరింది ఇస్తుంది. అక్కడికి వెళ్ళాడు, నీళ్ళు తప్పిగైతాడంటే నీళ్ళు వచ్చాయి. నీళ్ళు తాగాడు. నీళ్ళు తాగితేనే ఎంత నీళ్ళు తాగినా ఆహారం లేకపోతే పైత్యమే కదా, పైత్యమే అవుతుంది కదా.
కాబట్టి ఆహారం ఉంటే గిన బాగుండు అనుకున్నాడు. వెంటనే పంచపచ్చ పరమాణాలు వచ్చాయి. అవి తిన్నాడు. అవి తిన్న తర్వాత పంచపచ్చ పరమాణాలు తిని ఇంకా రెండుసేపు ఒక మంచము, ఒక పరుపు, ఒక దిండు ఉంటే హ్యాపీగా చల్లగా నిద్రపోదు కదా అనుకున్నాడు. వెంటనే పరుపు, దిండు, మంచం అన్నీ వచ్చాయి. తర్వాత మంచం మీద పడుకున్నాడు. ఇప్పుడు నా పక్కన నా భార్య ఉంటే ఎంత బాగుండు అనుకున్నాడు. భార్య వచ్చేసింది. భార్య వస్తానే భార్యను చూస్తానే నీకు భయం వేసింది. నా భార్య ఇంటికాడు ఉంది కదా, వీటికి ఎట్లా వచ్చింది, ఇదేమో బ్రహ్మరాక్షసేమో నన్ను తింటుందేమో అనుకున్నాడు. వెంటనే ఆ బ్రహ్మరాక్ష రూపం మారి ఆయన తినేసింది. అట్లా యద్భావం తద్భవతి. వాడి భావాన్ని బట్టి ఆ స్థితులు వాళ్ళకు ఇవి ఎంత కల్పవృక్షం లాంటిది. ఇది నీ భావం శుద్ధంగా ఉండాలి. కాబట్టి జ్ఞాని ఎప్పుడు కూడా శుద్ధ భావంతో ఉంటాడు. కాబట్టి ఎప్పుడు హాని తెచ్చుకోడు. అందుకే అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లావేనే వృజనం సంతరిష్యసి. మహాపాపంలో అగ్రాగ్రేసుడైనను ఈ జ్ఞానమనే తప్పని ఆశ్రయించిత్వేని పాప సముద్రం అవలీలగా దాటివేయగలవు అని చెప్పి యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాశసి పాండవ ఏన భూతన్న చేసేన ద్రచ్చస్ ఆత్మన్యతోమయ్యి అన్నాడు. ఈ జ్ఞానానుభూతి వల్ల నీవెన్నటికి ఇప్పుడు మునిగినట్లు మరలా మోహంలో మునగజాలవు. ఈ జ్ఞానం కలుగుడిచే నీవు సర్వభూతములు నీ యందుగాంతువు, అదేవిధంగా నా యందుగాంతువు అని చెప్పి యతైదాంశ సమిద్దోగ్ని భస్మసాత్ కురితే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురితే తత. బాగా ప్రజ్వలింపజేసినటువంటి అగ్ని కట్టెలనెట్లు దహించి వేయునో జ్ఞానమనేటి అగ్ని సమస్త వాసనలు దహించి వయసును అని చెప్పి ఇక్కడ నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. జ్ఞానంతో సమానముగా పవిత్రమైనది ఈ ప్రపంచమున ఏదీనూ లేదు. అంత పవిత్రమైనది ఏదీ లేదు. జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది ఈ ప్రపంచమున ఏదీనూ లేదు. అట్టి జ్ఞానమును యోగ సిద్ధిని పొందినవాడు కాలక్రమమున తన యందే స్వయముగా పొందుచున్నాడు. ఎప్పుడు పొందుతాడు ఆ జ్ఞానము అని ఇక్కడ చాలా క్లారిటీగా చెప్పాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన్ ఆత్మని విందతి. జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది ఈ ప్రపంచమును ఏదీనూ లేదు. అది ఇది అనేది కదా, దానికి సమానమైంది ఈ సృష్టిలో ఏది లేదు. అట్టి జ్ఞానమును యోగ సిద్ధిని పొందినవాడు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల, అట్టి జ్ఞానమును యోగ సిద్ధిని పొందినవాడు తన యందే అట్టి జ్ఞానమును పొందుచున్నాడు. యోగసిద్ధి కలక్కోకుండా ఆత్మసిద్ధి కలగదు. యోగసిద్ధి కలిగినటువంటి వాడికే ఆత్మసిద్ధి కలుగుతుంది. ఆ యోగసిద్ధి అంటే పూర్తిగా మనస్సును సమస్థితిలో పెట్టడమే. యోగస్థ కురుకర్మాని సంగం త్యక్వా ధనంజయ సిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ అర్జున, నీవు యోగనిష్ట యందుండి సంగమును త్యజించి కార్యము ఫలించినను ఫలించకపోయినను సమముగానున్నవాడవై కర్మలను చేయుము. అట్టి సమత్వ బుద్ధియే యోగమనబడును. సమత్వ బుద్ధియే యోగమనబడును. సమత్వ బుద్ధి ఎవడికైతే వస్తుందో అప్పుడు మాత్రమే ఈ జ్ఞానికి అర్హత లభిస్తుంది. ఆ జ్ఞానము ఎక్కడో దొరుకుతుంది అనుకోవద్దు, ఇక్కడే నీ లోపలే దొరుకుతుంది. ఎప్పుడైతే మనస్సు శుద్ధమవుతుందో నీకు ఆత్మ లభ్యమవుతుంది అని చెప్పి ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రాహ్మణితే స్థిత. ఎవని మనస్సు సామ్య స్థితి ఎందో అనగా నిశ్చలమయుండునో అట్టివాడు ఈ జన్మయందే సమస్త కర్మలను తొలగించుకొనుచున్నాడు. ఇహైవ తర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రాహ్మణితే స్థిత. ఎవని మనస్సు సామ్య స్థితి అందనగా నిశ్చలమైండునో అటివాడు ఈ లోకమందే జనన మరణములు జయించినవాడు లేక జీవన్ముక్తుడు. పరబ్రహ్మస్థితి దోషరహితమైనది. దోషరహితమైన మనస్సు గలవాడు పరబ్రహ్మస్థితి అందున్నవాడే. మనస్సులో దోషాలు లేకుంటే వాడికి పరబ్రహ్మ స్వరూపం అరిచేతులు నిమ్మపండే ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడైతే మనస్సులో దోషాలు ఉంటాయో అంతవరకు కాదు. నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రాహ్మణితే స్థిత. ఆ నిర్దోషమైన మనస్సే ఆ పరబ్రహ్మానుభూతి కలిగిస్తుంది. ఎవని మనస్సు సామ్య స్థితి ఎందనగా నిశ్చలమయుండునో అట్టివాడు ఈ లోకమందే జనన మరణములు జయించిన వాడు లేక జీవన్ముక్తుడు. పరబ్రహ్మస్థితి దోషరహితమైనది. దోషరహితమైన మనస్సు గలవాడు పరబ్రహ్మస్థితి ఎందున్నవాడే. దీనికి చాలా అద్భుతమైనటువంటి స్థితులు. ఎప్పుడైతే దోషం ఉండకూడదు, మనసులో దోషం ఉంటే ఇక మళ్ళా నెక్స్ట్ జన్మకు కారణమవుతుంది. దోషరహితమైన మనస్సు
ఉంటేనే మనస్సు నిశ్చలంగా ఉంటుంది, లేదంటే దోషం ఉంటే మనస్సులో నిశ్చలం ఉండదు. కాబట్టి అటువంటి దోషరహితమైన మనస్సు గలవాడే పరబ్రహ్మ స్థితి ఎందున్నవాడు. ఈ శరీరంతో ఉన్నా ఆ మనస్సు నిర్దోషమైందంటే వాడు ముక్తిని జీవన్ముక్తుడు అని చెప్తాడు. ఎందుకంటే ఇది శరీరం వదిలే లోపలే రావాలి. ఇది శరీరం వదిలే లోపల ఎవరికైతే సంప్రాప్తం అవుతుందో వాడికి ముక్తి సంభవం అవుతుంది. కాబట్టి ఎంత సాధనలో నిమగ్నమైన వాడు ఉంటావో శక్నోతి హై వయస్సోడం ప్రాక్చరే రమోచనాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీ నరహ అంటారు. దేహ పతనాత్ పూర్వమే కామక్రోధం లెక్క తీవ్ర వేగమును ఎవరు సహింపగలుగునో అతడే ఆత్మనిగ్రహం కలిగిన యోగి, అతడే ఆత్మసుఖమును సోరగొనగలుగును. ఇక్కడ చాలా క్లారిటీ ఇచ్చాడు. శక్నోతి హై వయస్సోడం ప్రాక్చరీ రమోచనాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీ నరహ. ఎవడు కామక్రోధం లెక్క తీవ్ర వేగమును సహింపగలుగునో అతడే ఆత్మనిగ్రహం కలిగిన యోగి, అతడే ఆత్మసుఖాన్ని పొందుతాడు. కామక్రోధాలు ఎంత తీక్షణంగా ఉన్నా వాడు దానికి అతీతంగా ఉండాలి, ఎరుకుండాలి. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతిచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనం అంటాడు. కామక్రోధములు వదిలి మనస్సును జయించిన బ్రహ్మవేత్తలకు యోగులకు బ్రహ్మ కైవల్యం సర్వత్రా గలదు. అనగా మోక్షమన్నది ఎక్కడో ఉన్నదని కానీ ఎప్పుడో లభించునని కానీ భావింపరాదు, ఇక్కడే ఇప్పుడే అనుభవించవచ్చును. ఎప్పుడు? కామక్రోధాల యొక్క తీవ్ర వేగం, మామూలు వేగం కాదు, తీవ్ర వేగమును సహింపగలుగునో అతడే ఆత్మనిగ్రహం కలిగిన యోగి, అతడే ఆత్మసుఖమును చూరగొనగలుగును. ఆత్మసుఖాన్ని ఎవడు పొందుతాడంటే దానికి ఎప్పుడైతే కామక్రోధాలకు వశంగాడో అప్పుడే వాడు ఆ జీవన్ముక్తుడు అవుతాడు. ఈ శరీరంలో ఉన్నట్టే ఎప్పుడో ఎక్కడో వస్తుందనుకోవద్దు, ఇప్పుడే నీకు ముక్తి వస్తుంది. దాని పట్ల తీవ్రంగా, ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ దానికి సరెండర్ అవ్వకూడదు, దానికి చిక్కకూడదు. దానికి చిక్కినామంటే నీకు ఆత్మజ్ఞానం కలిగేకి అవకాశాలు ఉండవు అని చెప్పి, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పరసం యతేంద్రియ జ్ఞానం లబ్ధ పరాం శాంతి అచిరేనా దిగచ్చతి అంటాడు. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, దీనికి ఎంతో శ్రద్ధ కావాలి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పరసం యతేంద్రియ, ఇంద్రియాలను నిగ్రహించాలి, అపారమైన నీకు శ్రద్ధ కావాలి. జ్ఞానం లబ్ధ పరాం శాంతి, ఆ జ్ఞానం వస్తే నీకు ఏం ప్రయోజనం అనుకుంటావా? ఈ జ్ఞానం వస్తే అపర శాంతి నీకు లభిస్తుంది. కాబట్టి ఈ జ్ఞానం కోసం నువ్వు నిరంతరము ప్రయత్నం చేయి అని అర్జునునికి చాలా అద్భుతంగా బోధిస్తున్నాడు. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పరసం యతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ దిగచ్చతి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, శ్రద్ధతోనే జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధ లేనోనికి జ్ఞానం లభించేకి అవకాశాలు ఉండవు. వాడికి ఎంతో శ్రద్ధ కావాలి, ఇంద్రియ నిగ్రహము కావాలి. ఇంద్రియాలను పూర్తిగా తన వశంలో పెట్టుకొని తర్వాత శ్రద్ధావంతుడైనటువంటి వాడు ఆ యొక్క ఆత్మజ్ఞానం పొందడానికి అర్హుడవుతాడు. వాడు మాత్రమే మనస్సుని నిగ్రహించుకుంటాడు. ఇంద్రియాలు నిగ్రహించలేనోడు మనస్సుని నిగ్రహించలేడు, మనస్సుని నిగ్రహించలేనోడు బుద్ధిని నిగ్రహించలేడు, బుద్ధిని నిగ్రహించలేనోడు ఆత్మజ్ఞానం కలిగేకి అవకాశం ఉండదు. ఎప్పుడు కూడా ఈ మనస్సును ఇంద్రియాల వైపు కాకుండా ఆత్మవైపే తిప్పుతూ ఉండాలి, దానికోసమే ప్రయత్నిస్తూ ఉండాలి. ఇంద్రియాల వైపు వెళ్తే దుశ్శాసన రాజ్యం ఉంటుంది, బుద్ధి వైపు వెళ్తే సుశాసన రాజ్యం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా నువ్వు ఇంద్రియాల వశం కాకుండా మనస్సును బుద్ధి వశంలో పెట్టుకో అర్జున. బుద్ధి వశంలో పెట్టుకొని ఈ జ్ఞానాన్ని నువ్వు పొందు. కాబట్టి శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ వల్లే జ్ఞానం లభిస్తుంది. కాబట్టి ఆ జ్ఞానం లభించేకి నువ్వు ఈ ప్రయత్నం చేసి సఫలమవ్వు అని చెప్తున్నాడు భగవానుడు. కాబట్టి ఇక్కడ ఈ జ్ఞానాన్ని మనం అత్యద్భుతంగా తెలుసుకుంటూ ఉన్నాం. ఈ అజ్ఞానికి ఈ లక్షణాలు ఏమి పట్టవు. ఎందుకంటే దీని పట్ల విశ్వాసం ఉండాలి. మెయిన్ పాయింట్, అవిశ్వాసం ఉండేటటువంటి వాడు ఈ జ్ఞానాన్ని పొందలేడు. పూర్తిగా విశ్వాసం ఉండాలి. ఎంత విశ్వాసం కావాలంటే ఇక దాన్ని నమ్మిన తర్వాత అది పొందేంత వరకు ఒక విక్రమార్కుడిని పట్టు ఉండాల. విక్రమార్కుడు ఆ యొక్క చెట్టు మీద నుంచి దించుతా అంటే ఆ బేతాళుడు పైకి లేచిపోతా అంటే తర్వాత పట్టు పట్టరాదు, పట్టు విడువరాదు, పట్టుట కంటే పడి చచ్చుట మేలయ విశ్వదాభిరామ వినురవేమ అంటాడు కదా.
పట్టినేని బిగియ పట్టవాలి. తనకి ఏది కావాలనుకుంటే దాని పట్ల పూర్తి శ్రద్ధను పెట్టాలా. అటువంటి వాడు మాత్రమే ఈ జ్ఞానాన్ని పొందేకి అర్హత ఉంటుంది అర్జున. కాబట్టి అజ్ఞాచ్య శ్రద్ధదానాచ్చ సంశయాత్మ వినశ్యతే నాయం లోకోస్తి నపరో నసుఖం సంశయమాత్మనః. ఇటువంటి సంశయాలు కలిగినటువంటి వాడు ఈ జ్ఞానాన్ని పొందేకి అర్హత ఉండదు. సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నపరో సంశయమాత్మనః అంటాడు. అజ్ఞాచ్య శ్రద్ధదానాచ్చ సంశయాత్మ వినశ్యతే నాయం లోకోస్తి నపరో నసుఖం సంశయమాత్మనః. స్వయముగా విచారించి వస్తుతత్వం తెలుసుకొని తెలివిలేనట్టు అడుగడుగులా శంకలే కడుగునట్టు తమోగుని ఇహపరములందు ఎట్టి సౌఖ్యము లేక నశించును. ఇక్కడ ఎట్టి సౌఖ్యము ఉండదు వాడికి అంటాడు. ఏది డౌట్ ఉండేవాళ్ళకి సంశయాత్మ అంటాడు. ప్రతిదాన్ని సంశయిస్తాడు. ఇది అవునా, ఆత్మజ్ఞానం కలిగితే ఆనందం ఉంటుందా, ఈ పని చేస్తే ఇది వస్తుందా, ఇది నిజంగా పుణ్యం వస్తుందా, దానం చేస్తే యజ్ఞం చేస్తే పుణ్యం వస్తుందా, ఈ చిత్తశుద్ధి కలుగుతుందా, ఇలాంటి డౌట్లు ఎన్నో ఉంటాయి. డౌట్ ఎవరికైతే డౌట్లు పడతారో వాళ్ళ ఆత్మజ్ఞానం పొందే అర్హతే లేదంటాడు. అజ్ఞాచ్య శ్రద్ధదానాచ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నపరో నసుఖం సంశయమాత్మనః అంటాడు. స్వయముగా విచారించి వస్తుతత్వం తెలుసుకొని తెలివిలేనట్టు అడుగడుగునా శంకలే కడుగునట్టు తమోగుని ఇహపరములందు ఎట్టి సౌఖ్యము లేక నశించును. అజ్ఞాచ్య శ్రద్ధదానాచ్య సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నపరో నసుఖం సంశయమాత్మనః. స్వయముగా విచారించి వస్తుతత్వం తెలుసుకుని తెలివిలేనట్టు అడుగడుగునా శంకలే కలుగునట్టు తమోగుని ఇహపరములందు ఎట్టి సౌఖ్యము లేక నశించును. ఈ ఇహలోకంలందు అన్నాడు. ఈ లోకంలోనే కదా వాడికి, పరలోకంలో కూడా సుఖాలు లేవు. కాబట్టి సంశయం అనేది ఉండకూడదు. ఆత్మజ్ఞానం అసల్లోనూ ఆత్మజ్ఞానం పట్ల ఏమాత్రం సంశయం ఉన్నా అది దుర్లభం. మామూలు భౌతిక విషయాల్లోనే మనకు నెరవేరం. అటువంటిది ఇక్కడ ఆత్మజ్ఞాన విషయంలో ఏమైనా సంశయం ఉంటే చెప్పాల్సిన సత్వగుణి వివేక విచారముల ద్వారా సత్యమును గ్రహించును. సత్వగుణం ఉండేటటువంటి వాడు వివేకము విచారం ద్వారా వాడు సత్యాన్ని గ్రహిస్తాడు. రజోగుని మనస్సమాధానాల ద్వారా సమాధానం సాధిస్తాడు. అదే తమోగుని అనుమానము సందేహము అడుగడుగునా వేధింప చిత్తస్థైర్యం లేక చెడిపోవును అంటాడు. సత్వగుని వివేక విచారముల ద్వారా సత్యమును గ్రహించును. రజోగుని శ్రద్ధాభక్తుల ద్వారా మనస్సమాధానం సాధించును. శ్రద్ధ ఉంటుంది, వానికి భక్తి ఉంటుంది, మనస్సమాధానం సాధించును. తమోగుని అనుమానము సందేహము అడుగడుగునా వేధింప చిత్తస్థైర్యం లేక చెడిపోవును అంటాడు. ఈ 3 గుణాల గురించి చాలా బాగా చెప్పాడు భగవానుడు. సత్వగుని వివేక విచారముల ద్వారా సత్యాన్ని వాడు వదిలిపెట్టాడు. ఆ వివేకము విచారణ ఉంటుంది, దాన్ని పూర్తిగా శోధిస్తాడు. కాబట్టి శోధించి దాన్ని పట్టుకుంటాడు, పట్టుకొని ఆ యొక్క సిద్ధిని పొందుతాడు. వాడు సిద్ధిని పొందడానికి వివేకం ఉంటుంది, విచారము ఉంటుంది. అంటే వివేకం అంటే ఇది మంచి, ఇది చెడు, ఇది సరైంది, ఇది సరిగాంది, ఇది నిత్యము, ఇది అనిత్యము, దీని గురించిన పూర్తి క్లారిటీ ఉంటుంది వాడికి. అందుకై వివేక విచారముల ద్వారా సత్యాన్ని గ్రహిస్తాడు. గ్రహించి ఆ సత్యం ఏదైతే గ్రహించాడో ఆ సత్యానికి అనుగుణంగా వాడు నిలబడతాడు. ఆ సత్వగుణంతో నిలబడి వాడు దాన్ని సాధిస్తాడు. రజోగుని శ్రద్ధాభక్తుల ద్వారా మనస్సమాధానం సాధిస్తాడు. శ్రద్ధ ఉంటుంది వానికి. రజోగునికి ఆ రజోగుణం యొక్క ప్రభావం ఏమంటే శ్రద్ధ ఎక్కువ. అంటే భౌతిక కార్యాలపైన భౌతిక విషయాలపైన శ్రద్ధ ఉంటుంది. దాన్ని ఇలా తిప్పినప్పుడు ఆ శ్రద్ధ వాడికి తోడవుతుంది. శ్రద్ధ తర్వాత దానిపైన భక్తి. ఇప్పుడు ఏదైతే కోరికల రూపంలో విషయ వస్తువులపైన ఉండేటువంటి వ్యామోహం ఉందే, అటువంటి వ్యామోహాన్ని ఒక్కసారి వెనక్కి తిప్పుకున్నాడనుకో, వీడి శ్రద్ధ తోడైందనుకో, ఆత్మజ్ఞానం పొందాడు కూడా అంతే స్పీడ్గానే ఉంటుంది వాడికి. కాబట్టి శ్రద్ధాభక్తుల ద్వారా మనస్సమాధానం సాధిస్తాడు. తమోగుని అనుమానము సందేహము అడుగడుగునా వేధింప చిత్తస్థైర్యం లేక చెడిపోవును. ఆ పని అది ఏదైనా ఇది చాలా గొప్పది అంటే గొప్పదో కాదో, చేతి వస్తుందో రాదో, చేసిన తర్వాత ఏమంటారు, ఏమవుతుందో ఏమో లేదు, వీనికి ఎంతసేపు డౌటే. కాబట్టి అటువంటి డౌట్లు కలిగిన వానికి ఆత్మజ్ఞానం లభించడము అసంభవం. కాబట్టి ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కావాలనుకునేవానికి సత్వగుణంతో ఉంటే సులభము. అదే కాదు రజోగుణం ఉన్న
వాడికి అర్థమై దానికి సంబంధించిన మహానుభావుల యొక్క సహవాసం లభించినప్పుడు ఆ స్పీడ్ని ఈ వైపు తిప్పినప్పుడు వాళ్ళ ఆత్మజ్ఞానం పొందే కూడా అవకాశం ఉంటుంది. తమోగుని వాడు ఎవరిని నమ్మడు. ఒకవేళ నమ్మితే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమ్మితే కదా వాళ్ళు చెప్పిన మాటలు వీడికి పట్టేది, వీడు చేసేది. కాబట్టి అనుమానము సందేహము అడుగడుగునా వేధింప చిత్తస్థైర్యం లేక చెడిపోవును అంటాడు. అజ్ఞాచ్య శ్రద్ధదానాచ్య సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నపరో నసుఖం సంశయమాత్మన. స్వయముగా విచారించి వస్తుతత్వం తెలుసుకొని తెలివిలేనట్టు అడుగడుగునా శంకలే కలుగునట్టు తమోగుని ఇహపరములందు ఎట్టి సౌఖ్యము లేక నశించును అని చెప్పి ఈ శ్లోకంలో చాలా క్లారిటీ ఇచ్చాడు భగవానుడు. కాబట్టి సత్వగుని వివేకము విచారణ. సత్వగునికి ఉండే గొప్ప లక్షణం ఏమంటే వివేకము విచారణ. వివేకం అంటే ఇది మంచి, ఇది చెడు, ఇది సరైంది, ఇది సరిగాంది అని తెలుసుకోవడం వరకే కాదు వివేకము. తర్వాత దాన్ని విచారం చేస్తాడు, అంటే మననం చేస్తాడు. మననం చేసిన తర్వాత దానికోసం ప్రయత్నం చేస్తాడు కాబట్టి వాడికి జ్ఞానం సులభంగా వచ్చేకి అవకాశం ఉంటుంది. అదే రజోగుని శ్రద్ధాభక్తుల ద్వారా మనస్సమాధానం సాధించును. శ్రద్ధ వాడికి భక్తి ఉంటుంది కాబట్టి దానిపైన విశ్వాసము కలిగిందనుకో ఆ గుణంలో అలా పరిగెత్తేవాడు ఇలా పరిగెత్తాడు, దాన్ని పట్టుకుంటాడు. ఈ తమోగుని పట్టుకునేదిలే, పరిగెత్తేదిలే, ఊరికే తిని పండుకుందామా ఉందామా అనే లెవెల్లో ఉంటాడు. కాబట్టి ఇటువంటి వానికి శ్రద్ధ ఉండదు, భక్తి ఉండదు, ఏమీ ఉండవు. వీడికి ఆత్మజ్ఞానం కలగడం చాలా దుర్లభం అవుతుంది అర్జున అని చెప్పి ఈ ఎపిసోడు ఈ జ్ఞానయోగము ముగిస్తాడు. కాబట్టి ఇటువంటి జ్ఞానయోగం మనం చెప్పుకోవడానికి ఎన్ని జన్మల సుకృతమో. ఎందుకంటే వాస్తవముగా జ్ఞాని ఎట్లుంటాడు. తర్వాత యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాశసి పాండవ ఏన భూతాన్య శేషేన ద్రచ్చస్ ఆత్మన్యతోమయి. ఓ అర్జున, ఈ జ్ఞానానుభూతి వలన నీవు ఇప్పుడు మునిగినట్లు మోహంలో మునగజాలవు. ఈ జ్ఞానం కలుగుడిచే నీవు సర్వభూతములను నీ ఎందుగాంతువు, ఇదే విధంగా నా ఎందును గాంతువు. అప్చేదశి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లావీనైవ విజనం సంతరిశసి. మహాపాపుల్లో అగ్రాగ్రేసుడైనా సరే ఈ జ్ఞానం అనే తెప్పను ఆశ్రయించితివే పాప సముద్రమును అవలీలగా దాటివేయగలవు. కాబట్టి ఈ జ్ఞానం పొందితే ఇంక పొందాల్సిన అవసరం లేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహి విద్యతే తత్వయం యోగ సంసిద్ధ కాలేన్ ఆత్మన విందతి. జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది ఈ ప్రపంచమున ఏదీనూ లేదు. అట్టి జ్ఞానమును యోగసిద్ధిని పొందినవాడు కాలక్రమమున తన యందే స్వయముగా పొందుచున్నాడు అని క్లారిటీ ఇస్తూ వచ్చాడు భగవానుడు. కాబట్టి ఇది ఎక్కడ వల్ల తద్విద్ది ప్రణిపాతేన ప్రప్రశ్నేన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఆ తత్వదర్శనులు అంటే ఆ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆత్మజ్ఞానం పొందిన మహానుభావుల దగ్గరికి వెళ్ళి వినయంగా ప్రశ్నించి, తర్వాత పరిప్రశ్న అంటాడు, ప్రశ్న కాదు, వినయంగా ప్రశ్నించి ఆ తర్వాత ఆ జ్ఞానాన్ని వాళ్ళకు సేవలు చేసి వాళ్లకు సరెండర్ అయితే వాళ్ళు ఆ జ్ఞానాన్ని బోధిస్తారు. ఆ జ్ఞానం వల్ల నువ్వు ఉద్ధరింపబడతావు అని చెప్పి ఇక్కడి నుంచి అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత ఎరుక పరిపూర్ణమైన, ఇది మనస్సు ఎప్పుడు నిశ్చలంగా ఉంటుందో అప్పుడు ముక్తి సంభవం. కాబట్టి నిర్దోషమి సమం బ్రహ్మ తస్మాత్ బ్రాహ్మణితే స్థిత ఇహైవతర్జితసర్గో ఏషాం సామ్యే ఇహైవతర్జితసర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రాహ్మణితే స్థిత అంటాడు. ఎవని మనస్సు సామ్య స్థితి ఎందు అనగా నిశ్చలమైండునో అట్టివాడు ఈ లోకమందే జనన మరణములు జయించినవాడు జీవన్ముక్తుడు. కాబట్టి దీని పట్ల ఏముండల్లా, కామక్రోధ వియుక్తానాం యతీనాం యతిచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనం. కామక్రోధములు వదిలి మనస్సును జయించిన బ్రహ్మవేత్తలకు యోగులకు బ్రహ్మ కైవల్యం సర్వత్రా గలదు. శక్నోతి హైవ యశోడం ప్రాక్శరీర విమోచనాత్ కామ క్రోధోద్భవం వేగం సంయుక్త సుఖీనరహ. ఎవడు దేహ పతనాత్ పూర్వమే కామ క్రోధం లేక తీవ్ర వేగమును సహింపగలుగునో అతడే ఆత్మనిగ్రహం కలిగిన యోగి, అతడే ఆత్మసుఖమును చూరగొనగలుగును. కాబట్టి ఈ అధ్యాయంలో శ్లోకాలే కాకుండా దీనికి అనుసంధానమైన శ్లోకాలు కూడా దీన్ని చెప్పుకొని మనం ఈ జ్ఞానం ముగించుకుంటున్నాం. అంతవరకు సెలవు.